హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దునియా అమ్మాయి బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు అయితే నేను ఊరగాయ అయితే పెడుతున్నానండి. మా సైడ్ ఊరగాయ అంటారనమాట. ఆవకాయ ఊరగాయ అయితే పెడుతున్నాను. ఇవి చాలా పుల్లగా ఉంటాయన్నమాట. మా చెట్లో కాసిన మామిడికాయలు. వీటి పేరు వచ్చి గద్ద మామిడికాయలు అండి. ఇవి చాలా పుల్లగా ఉంటాయి. ఇంకా వీటితో అయితే నేను ఆవకాయ ఊరగాయ అయితే పెడుతున్నాను. కొందరైతే మామిడికాయ ఊరగాయ అంటారు, కొందరైతే మామిడికాయ నిలవ పచ్చడి అంటారు. మా సైడ్ అయితే ఊరగాయ అంటాము, మామిడికాయ ఊరగాయ అంటాం అనమాట. ఇప్పుడు నేను మామిడికాయ ఊరగాయ అయితే పెడుతున్నాను. ఇంతకుముందు కూడా మన ఛానల్లో స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ టైం పెట్టారండి. చాలా బాగుంది. ఈ మామిడికాయ ముక్క ఊరగాయ పెట్టినప్పుడు మెత్తగా అవ్వకుండా సంవత్సరం పాటు బాగా టేస్ట్గా ఉండే విధంగా పెట్టుకోవాలంటే ఒకసారి ఇలా పెట్టి చూడండి. నేనైతే ఈ మామిడికాయ ఊరగాయని కొలత ప్రకారం అయితే మీకు చూపిస్తున్నాను. చాలా బాగా కుదురుతుందండి. అసలు ఊరగాయ పెట్టడం రాని వాళ్ళు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా మీకు కుదురుతుందనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఈ మామిడికాయ ఊరగాయ నేను ఎలా పెడతాననేది వీడియో చూసే ముందు వీడియోకి ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ మామిడికాయ ఊరగాయ నేను ఎలా పెడతాననేది వీడియో చూసేయండి. ముందుగా అయితే వీటిని బాగా కడుక్కోవాలండి. వీటిని ఎక్కువగా ఈ తొడుము ఉండే చోట బాగా క్లీన్ చేసుకోవాలన్నమాట. బాగా క్లీన్ చేసుకొని ఆరబెట్టుకునేసేయాలి. తేమ లేకుండా ఆరబెట్టుకోవాలండి. తేమంతా ఆరిపిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని బాగా శుభ్రంగా ఈ కాయల్ని తుడుచుకునేయాలన్నమాట. తుడుచుకునేటప్పుడు కూడా ఎక్కువగా ఈ తొడుములు ఉండే చోటే బాగా క్లీన్ చేసుకోవాలండి. ఇక్కడ తేమ ఎక్కువగా ఉంటుందన్నమాట. మనం కడిగినప్పుడు ఆరబెట్టుకున్నా కానీ ఇక్కడ కొద్దిగా తేమ అయితే ఉంటుందన్నమాట. క్లాత్తో బాగా క్లీన్ చేసుకునేయాలి. క్లీన్ చేసుకునేసిన తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్గా మీడియం సైజులో కట్ చేసుకునేయాలన్నమాట. కట్ చేసేటప్పుడు కూడా ముందుగా తొడుము దగ్గర కట్ చేసుకొని క్లాత్తో బాగా తుడుచుకొని మళ్ళీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. ఇలా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసి పెట్టుకునేయాలండి. ఇవి కట్ చేసుకున్నప్పుడు వెంటనే పచ్చడి అయితే పెట్టేయకూడదు. ఇవన్నీ బాగా కట్ చేసుకొని ఆరబెట్టుకునేసేయాలి. కొందరైతే ముట్టి కట్ చేసి వేస్తారండి. నేనైతే ముట్టి వేయటం లేదు. ముట్టి అయితే పక్కన పెట్టేస్తాను. ఇంక ఇలా అన్నీ కట్ చేసుకున్న తర్వాత వీటిని ఆరబెట్టుకునేసేయాలండి. ఎక్కువ తడిగా ఉంటే క్లాత్తో క్లీన్ చేసుకొని ఒక గంట కానీ 2 గంటలు కానీ ఇలా ఫ్యాన్ కింద కానీ లేకపోతే ఎండలో 1 గంట కానీ ఆరబెట్టుకునేసేయండి. తేమ లేకుండా ఆరిపోతాయి అన్నమాట. ఆరిపోయిన తర్వాత మనం పచ్చడి అయితే పెట్టుకోవాలి. ఇవి ఆరిపోయేలోపు పచ్చడికి కావాల్సిన మసాలాలన్నీ వేయించుకునేయాలండి. ముందు ఆవాలు అయితే చిటపటలాడే వరకు వేయించుకునేయాలి. తర్వాత మెంతులు కూడా కలర్ మారేంత వరకు వేయించుకునేసి ఒక ప్లేట్లో వేసుకొని బాగా చల్లగా చల్లారబెట్టుకునేయాలండి. ఇవి చల్లారిపోయిన తర్వాత వీటిని పొడిగొట్టుకొని పెట్టుకునేసేయాలి. ఇలా మామిడికాయ పచ్చడి పెట్టేటప్పుడు సాల్ట్ వేయకుండా రాళ్ళుప్పునే మిక్సీ పట్టించి ఇలా పొడి చేసుకొని వేసుకోండి. చాలా బాగుంటుంది. ఒకవేళ రాళ్ళుప్పు తడిగా ఉంటే కొంతసేపు ఎండలో ఉంచి తర్వాత అయితే మిక్సీ పట్టించుకోండి. ఇలా వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా అన్నీ పొడి చేసి పెట్టుకునేసిన తర్వాత ముక్కలు కూడా ఒక 2 గంటల సేపు నేను ఆరబెట్టుకున్నానండి. తడి లేకుండా వేసుకోవాలి. ఈ మామిడికాయ ముక్కల్ని 2 గంటల సేపు బాగా ఆరబెట్టుకునేసానండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని ఒక బౌల్తో కొలుచుకునేయాలి. నేనైతే ఈ బౌల్తో కొలుచుకుంటున్నానండి ఈ మామిడికాయ ముక్కలన్నీ. ఈ బౌల్ నిండుకు వేసుకొని కొలుచుకునేస్తున్నాను. 1 2 3 4 ఈ బౌల్తో 4 బౌల్స్ వచ్చాయండి నాకు మామిడికాయ ముక్కలు. ఈ బౌల్తో మామిడికాయ ముక్కలు 4 బౌల్స్ వచ్చాయి కాబట్టి ఇదే బౌల్తో మసాలాలన్నీ కొలుచుకునేద్దాము. ఇప్పుడు మనం వేయించి పొడిగొట్టుకున్న మసాలాలన్నీ ఈ బౌల్తో అయితే కొలుచుకునేద్దాము. ఈ బౌల్తో మామిడికాయ ముక్కలు 4 బౌల్స్ వచ్చాయి కాబట్టి 4 బౌల్స్కి ఒక్కొక్క బౌల్ వేసుకోవాలి ఈ మసాలాలన్నీ. ముందుగా అయితే
ఆవాల పొడి అండి. ఆవాలు వేయించి పొడిగొట్టుకున్నాను. దీన్నైతే వేసుకునేస్తున్నాను. ఇదే బౌల్తో కొలుచుకోవాలండి. 4 బౌళ్ళ మామిడికాయల ముక్కలకి 1 బౌలు ఆవాల పొడి వేసుకుంటున్నానండి. కొద్దిగా తక్కువ వేసుకుంటున్నాను, మరీ నిండుగా వేసుకోలేదు. కొందరైతే ఆవాల పొడి ఎక్కువ వేసుకోవడానికి ఇష్టపడరు. ఇలా కొద్దిగా తగ్గించి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదైతే 1 బౌల్ వేసుకునేస్తున్నాను. తర్వాత మెంతి పొడి అండి. 4 బౌళ్ళ మామిడికాయల ముక్కలకి ఈ బౌల్తో 1/4 భాగం మెంతి పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇదో చూడండి, నేను 1/4 భాగం వేసుకున్నాను. ఇప్పుడు మెంతి పొడి కూడా వేసుకునేయాలి. తర్వాత ఉప్పు అండి. ఈ ఉప్పుని, రాళ్ళుప్పుని బాగా కొంతసేపు ఎండబెట్టి తర్వాత పొడిగొట్టుకున్నాను అనమాట. రాళ్ళుప్పు ఎండబెట్టి పొడిగొట్టుకుని వేసుకుంటేనే బాగుంటుంది. సాల్ట్ వేసుకుంటే అంతగా బాగుండదు అనమాట. ఇప్పుడు ఉప్పును కూడా కొలుచుకునేద్దాము. సాల్ట్ అండి. 4 బౌళ్ళ మామిడికాయ ముక్కలకి 1 బౌల్ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ కొద్ది తక్కువే వేసుకోండి, మరీ ఎక్కువైపోతే బాగుండదు కదా. 3 రోజుల తర్వాత బాగా ఊరుతుంది కాబట్టి పచ్చడి, అప్పుడు తక్కువైనా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే కొద్దిగా తక్కువ 1 బౌల్ సాల్ట్ అయితే వేసుకునేస్తున్నాను. తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ అండి. పచ్చడికి రెడ్ చిల్లీ పౌడర్ వేసేటప్పుడు బాగా కారం ఉండే రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకోండి. పచ్చడి అనేది బాగుంటుందన్నమాట. 4 బౌళ్ళ మామిడికాయ ముక్కలకి 1 బౌలు ఫుల్లుగా రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకుంటున్నాను. ఎక్కువ కారం ఉండేది తీసుకుంటేనే బాగుంటుందండి. నేనైతే ఎక్కువగా కారం ఉండే రెడ్ చిల్లీ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇదైతే 1 బౌల్ వేసుకునేస్తున్నాను. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ బాగా కలుపుకుండేయాలండి. ఇలా కొలతగా వేసి చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. 4 బౌళ్ళ మామిడికాయ ముక్కలకి మెంతి పొడి తప్ప మిగతా అన్నీ 1 బౌల్ వేసుకుంటే సరిపోతుందండి పచ్చడికి. పచ్చడి కూడా చాలా టేస్ట్గా బాగుంటుందన్నమాట. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి ముక్క మెత్తపడకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొళ్ళన్నీ బాగా కలుపుకునేద్దాం. ఇలా అన్ని మసాలాలు కలిసే విధంగా కలుపుకునేయాలండి. ఇప్పుడైతే దీన్ని పక్కన పెట్టుకునేద్దాం. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని పసుపు, ఆయిల్ వేసి కలుపుకునేయాలండి. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్లో 1 స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నానండి. 4 బౌళ్ళ మామిడికాయ ముక్కలకి 2 బౌళ్ళ ఆయిల్ అయితే సరిపోతుంది. నేను మసాలాలన్నీ ఏ బౌల్తో కొలుచుకున్నానో అదే బౌల్తో ఆయిల్ అయితే వేస్తున్నాను. అయితే కొద్దిగా తక్కువ వేస్తున్నాను అనమాట ఆయిల్. ఈ ఆయిల్ అనేది నేను కాంచుకొని వేసుకుంటాను. ఇప్పుడైతే ఈ ఆయిల్ దీంట్లో వేసి బాగా కలుపుకునేయాలి. ఇలా పసుపు, ఆయిల్ వేసి కలుపుకోవడం వల్ల మనకి ముక్క అనేది సంవత్సరం పాటు మెత్తబడకుండా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే బాగా కలుపుకునేయాలి. ఇలా మామిడికాయ ముక్కల్ని బాగా కలుపుకునేసిన తర్వాత ఒక అర్ధగంట పక్కన పెట్టేసేయాలండి. బాగా ఊరుతుంది. అర్ధగంట తర్వాత మసాలాలన్నీ వేసి కలుపుకునేద్దాం. అర్ధగంట తర్వాత మిగతా ఆయిల్ నేను కాంచుకునేస్తున్నానండి. 4 బౌళ్ళ మామిడికాయ ముక్కలకి 2 బౌల్ ఆయిల్ అని చెప్పాను కదా. 1 బౌలు కొద్దిగా తక్కువ అయితే వేసి మామిడికాయలు కలిపేసాను అనమాట. ఇప్పుడు మిగిలింది నేను కాంచుకునేస్తున్నాను. ఈ ఆయిల్ ఇలా కొలతగా వేసి చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పచ్చడి అయితే. ఇప్పుడు నేను 1 బౌలు కొద్దిగా ఆయిల్ అయితే వేసుకునేసాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి బాగా చిట్టపట్టలాడనివ్వాలి. ఆవాలు బాగా చిట్టపట్టలాడుతున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్ని పూర్తిగా చల్లగా చల్లారిపోవాలండి. గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ ఎండుమిరపకాయలు తర్వాత ఇంగువ అయితే వేసుకునేయాలి. నేను వెల్లుల్లి మాత్రం వేయటం లేదండి. మీకు కావాలంటే వెల్లుల్లి వేసుకోవచ్చు. కొందరికి వెల్లుల్లి వేస్తే ఇష్టం ఉంటుంది, కొందరికి వెల్లుల్లి వేస్తే ఇష్టం ఉండదు అనమాట. నాకైతే ఇష్టం లేదు వెల్లుల్లి వేయడము, అందుకే వెల్లుల్లి అయితే స్కిప్ చేసేసాను. ఇంకా ఆయిల్ అంతా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్ని మనం ముందుగా కలిపి పెట్టున్నాం కదా, ఒకసారి మళ్ళీ బాగా కలుపుకునేయాలండి. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం మసాలాలన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ మసాలాలన్నీ వేసుకొని బాగా కలిపేసేయాలి. బాగా ప్రతి ముక్కకు ఈ మసాలా అంతా బాగా పట్టే విధంగా ఇలా
ముక్కని ప్రెస్ చేస్తూ మసాలా అంతా బాగా కలిపి పెట్టేసేయాలండి. ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం కాంచి పెట్టుకున్నాం కదా ఆయిల్, ఇది పూర్తిగా చల్లగా చల్లారిపోయిన తర్వాత ఆయిల్ అయితే మామిడికాయ ముక్కల్లో వేసేయాలన్నమాట. వేసేసి బాగా కలిపేసేయాలి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయిందనమాట. ఎంతో టేస్టీగా సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఈ మామిడికాయ ఊరగాయని ఇలా కొలతగా పెడితే మనం ఫస్ట్లో పచ్చడి పెట్టినప్పుడు ఎంత రుచిగా ఉంటుందో అదే రుచి మామిడికాయ ఊరగాయ అయిపోయేంత వరకు ఉంటుందండి. చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఒకసారి పెట్టి చూడండి. మామిడికాయ ఊరగాయ పెట్టేసిన తర్వాత ఈ మామిడికాయ ఊరగాయని ఒక జాడీలోకి అయితే పెట్టుకునేసేయాలండి. జాడీలో పెట్టుకొని ఒక క్లాత్ అయితే కట్టేసేయాలన్నమాట. జాడీ మనం ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకోవాలండి. జాడీని నీళ్ళతో శుభ్రం చేసినప్పుడు జాడీలో నీళ్లు లేకుండా కొంతసేపు ఎండలో పెట్టుకోవాలండి. నీరు అనేది లేకుండా ఇంకిపోతుంది అనమాట. శుభ్రంగా ఒక క్లాత్తో తుడుచుకొని తర్వాత అయితే జాడీలో పచ్చడి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకున్న తర్వాత మూతికైతే ఒక క్లాత్ అయితే కట్టేసేయాలండి. కట్టేసి ఈ పచ్చడిని 3 రోజులు కంపల్సరీ ఎండలో అయితే పెట్టాలండి. 3 రోజుల పాటు ఎండలో పెడితే మనకు సంవత్సరం పాటు ఈ పచ్చడి అనేది చెడిపోకుండా చాలా బాగుంటుంది. ఈ 3 రోజులు కూడా మామిడికాయ ముక్కకి మసాలా అనేది చక్కగా పడుతుందన్నమాట. తర్వాత కొద్దిగా సాల్ట్ తక్కువైనా వేసుకోవచ్చు. మిగతా అన్నీ కరెక్ట్గా సరిపోతాయండి. నాకైతే అన్నీ కరెక్ట్గా సరిపోయాయి ఈ మామిడికాయ పచ్చడికి అయితే. ఇది చూడండి, 3 రోజుల తర్వాత పచ్చడి అయితే చూపిస్తున్నాను. చక్కగా మామిడికాయ ముక్కకి మసాలాలన్నీ పట్టి బాగా ఊరిందండి. 3 రోజులు ఎండలో పెట్టుకొని తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడే వేడివేడిగా రైస్ చేసాను. వేడివేడిగా రైస్ పెట్టుకొని ఆవకాయ ఊరగాయ వేసుకొని తింటూ ఉంటే ఉంటుంది. వేడి అన్నంలో ఆవకాయ ఊరగాయ సూపర్గా ఉంటుంది. నేను సంవత్సరం ఇలానే పెడతానండి. చాలా బాగుంటుంది. చూస్తానే నోరు ఊరిపోతుంది. టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. పెరుగన్నం లెగ్ కూడా సూపర్గా ఉంటుంది. ఇంకా ముక్క మెత్తబడకుండా బాగుంది. సంవత్సరం పాటు ఇలానే ఉంటుంది అన్నమాట. అదిరిపోయింది. చూసారు కదా, మీరు కూడా మామిడికాయ నిలవ పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేసేయండి. పక్కా కొలతలుగా మీకు కూడా చాలా బాగా కుదురుతుంది. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే జర సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు మోర్ వీడియోస్ చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టు ఫాలో దునియా అమ్మాయి వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్. బాయ్.